ఉమ్మడి వరంగల్ జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శైవాలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తున్నారు. శివలింగాలకు మహిళలు పాలాభిషేకం చేస్తున్నారు. ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శైవాలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తున్నారు. శివలింగాలకు మహిళలు పాలాభిషేకం చేస్తున్నారు. ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ వరంగల్ 1000 స్తంభాల ఆలయం నుంచి కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, వరంగల్లో ఆలయాల దగ్గర పరిస్థితి ఏంటి? రద్దీ ఎలా కొనసాగుతుంది? ఏ ఆలయంకి వెళ్ళినా కానీ హరహర మహాదేవ శంభో శంకర అంటూ కూడా ఆ స్వామివారిని స్మరిస్తున్నటువంటి భక్తుల భక్తి పారవశ్యంగా మారింది. కార్తీక మాసం అంటేనే చాలా ప్రీతికరమైనటువంటి నెలగా చూస్తారు. అన్ని నెలల కంటే కూడా ఈ కార్తీక మాసానికి చాలా ప్రియారిటీ ఇస్తారు. అందుకనే ఈ కార్తీక మాసంలో శైవ క్షేత్రాలంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంటాయి. అమ్మవారిని దర్శనం చేసుకోవడం కావచ్చు, అదేవిధంగా శివాలయానికి సంబంధించి వస్తే శివుణ్ణి దర్శనం చేసుకోవడం, తర్వాత శివాభిషేకాలు అనేది కూడా చేసుకోవడం అనేది తెలుస్తుంది. ఈ కార్తీక మాసంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఆ విశిష్టత బట్టి ఆ రోజు భక్తుల తాకిడి కూడా ఎక్కువ ఉంటుంది. ఈరోజు కార్తీక మాసంలో పౌర్ణమి. కార్తీక పౌర్ణమి అంటేనే ఈ రోజంతా ఉపవాసాలు ఉండడం, తర్వాత శివుడికి అభిషేకాలు చేసుకోవడం అనేది చేస్తారు. అయితే ఏ ఆలయంలో కూడా మనం వైష్ణవాలయాలు కావచ్చు, మిగతా అమ్మవారికి సంబంధించిన ఆలయాలు కావచ్చు, ఇవన్నీ చూస్తే గర్భగుడిలోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కేవలం శివాలయాల్లో మాత్రమే గర్భగుడిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందులో కార్తీక మాసంలో సోమవారాలు కావచ్చు, లేదా కార్తీక పౌర్ణమి, ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు కావచ్చు, ఖచ్చితంగా అభిషేకం చేసుకోవడం అనేది సెంటిమెంట్గా భావిస్తారు. అందుకే మనం చూడొచ్చు, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా ఇదే విధంగా భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. ప్రాతకాల పూజల అనంతరం కూడా స్వామివారికి నిత్య పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తర్వాత సామూహిక రుద్రాభిషేకాలకు అవకాశం కల్పించారు. ఉదయం నుంచి కూడా వస్తున్నటువంటి భక్తులతోటైతే ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. వచ్చిన వాళ్ళంతా కూడా గర్భగుడిలోకి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకుంటున్నారు. శివుడికి చాలా ప్రీతికరమైనది అభిషేకం చేసుకోవటం. ఒక చెమ్ముడు నీళ్లు ఆయన శివలింగం మీద పోస్తే శివుడు కరుణిస్తాడు. తమ శక్తి కొలది ఏదైనా అభిషేకాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. పంచామృతాలు కావచ్చు, కనీసం ఒక చెంబుడు నీళ్లు పోసినా కానీ ఆయన అనుగ్రహిస్తాడు, బోలాశంకరుడు అనేది భక్తుల విశ్వాసం. అందుకే శివాలయాలలో అభిషేకాలు, రుద్రాభిషేకాలు, మహారుద్రాభిషేకాలు ఇదంతా కూడా జరుగుతాయి. సేమ్ టైంలో కార్తీక మాసంలో, అందులో కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించడం కావచ్చు, దీపదానాలు చేయడం అనేది చాలా ప్రాధాన్యతగా చూస్తారు. దీపాలను దానంగా ఇస్తే తాము అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి, తమకున్నటువంటి కష్టాలన్నీ తీరుతాయి, శివుడి అనుగ్రహం లభిస్తుంది అనేది భక్తుల విశ్వాసం. సేమ్ టైంలో చీకటిని పారద్రోలేదే వెలుగు, అలాంటి వెలుగునిచ్చేటువంటి దీపాలను వెలిగించి పూజలు చేస్తారు కూడా. అయితే సహజంగా నిత్య పూజలు చేయడం అనేది చాలా మందికి సాధ్యం కాకపోవచ్చు, నిత్య దీపారాధన చేయడం కూడా సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వాళ్ళు 365 ఒత్తులను ఈరోజు ఉసిరి చెట్టు దగ్గర కావచ్చు, లేదా దేవాలయంలో ప్రాంగణంలో కావచ్చు, ఇట్లా తులసి చెట్టు దగ్గర కావచ్చు వెలిగిస్తే ఈ 365 రోజుల పాటు శివుడికి సంబంధించినటువంటి కావచ్చు, లేదా ఆలయాల్లో నిత్యం దీపారాధన చేసినటువంటి ఫలం లభిస్తుంది అనేది భక్తుల విశ్వాసం. అందుకనే ఈ రోజంతా కూడా దీపాలు వెలిగించుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తారు. సాయంత్రం అయితే లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా 1000 స్తంభాల దేవాలయంలో అత్యంత వైభవంగా చేస్తారు. మనతో ఆలయ అర్చకులను ఆయనతో మాట్లాడదాం. అంటే శివుడికి సంబంధించి చూస్తే చాలా బోలాశంకరుడు, ఏ విధంగా పూజ చేసినా అనుగ్రహిస్తాడు అంటారు. అసలు శివుడికి సంబంధించి కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి పూజలు చేయాలి? ముందుగా V6 ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రజానీకానికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. వాస్తవానికి కూడా కార్తీక పౌర్ణమి శివుణ్ణి 5 రకాలుగా ఆరాధించాలి. అందులో ముఖ్యమైనటువంటిది మొట్టమొదటిది ఏంటంటే, మన కులదైవంగా భావించేటటువంటి ఆ పరమేశ్వరుని ఇంట్లో పూజించి ఉసిరి కొమ్మ, శివుని దగ్గర ఉసిరి కొమ్మ, శివకేశవుల భేదం లేకుండా కొమ్మ పూజ చేసుకొని, అలాగే ఈ సంవత్సరం పాటు మనం ఏదైతే జ్యోతి ప్రజ్వలన చేయనటువంటి దోష నివృత్తి అర్థం 365 వత్తులు ముట్టించడం రెండోది. మూడోది ఏంటంటే, ప్రత్యేకంగా మీ సమీపంలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఈరోజు మీరు ఎవరైతే అభిషేకిస్తారో శివరాత్రి రోజు చేసినటువంటి ఫలితాన్ని ఒక్కరోజు ఇస్తుంది. అందుకని స్వామివారికి రోజు పాలు పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, శర్కర,
ఈ 5తో చేస్తే మనలో ఉన్నటువంటి రజోగుణం అనేది పోయి సత్వగుణం వస్తుంది అనేది పూర్వం నుంచి మనకు వస్తున్నటువంటి ఆచారం. అందుకనే మనకు ఈ చలికాలం కూడా ఏదైతే అనావ్రతం ఉన్నటువంటి వృష్టితో తట్టుకోవడానికి శివునికి అభిషేకంగా ఎక్కువగా నీళ్లు పోస్తూ ఉంటారు. కార్తీక మాసం వ్రత దీక్ష అనేది చేస్తుంటారు. కాబట్టి ఈరోజు 3వది పంచామృతం అభిషేకం చేసిన తర్వాత 4వది ఏంటంటే ముఖ్యమైనటువంటిది, ఇప్పుడున్నటువంటి సమయాన చాలా యాక్సిడెంట్లు అవ్వడం కానీ మనం ఎంతోమంది చూస్తున్నాం, ఎంతోమంది మరణించడం జరుగుతుంది. ఇవి అనావృష్టిగా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి సోమవారం మీ యొక్క సమీప ఉన్నటువంటి దేవాలయంలో శివునికి భస్మముతో నీళ్లు కానీ ఆ భస్మాభిషేకం చేయాలి ఖచ్చితంగా. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా చేయాలి. ఇది 4వది. 5వది ఏమిటి అయ్యా అంటే స్వామివారిని అర్చించడం. అర్చన అంటే అభిషేకించడం ఎంత ఇష్టమో స్వామివారికి బిల్వదళాలు, తెల్ల పువ్వులు, అలాగే వాసన రానటువంటి ఏవైతే పుష్పాలు ఉంటాయో జిల్లేడు వృక్షాలు కానీ తిమ్మి పూలు కానీ అవి పూజిస్తే ఇంకా సంతోషిస్తే మనకు తొందరగా అనుగ్రహిస్తాడు. అంటే ఈ రోజు అంతా కూడా దీపారాధన చేయడం, దీపాలు వెలిగించడం కావచ్చు, దీపాలను దానంగా ఇవ్వడం కావచ్చు. ఉసిరి చెట్టు దగ్గరనే ఈ దీపాలు వెలిగిస్తారు. అసలు ఉసిరి చెట్టు దీపారాధన అసలు ఏంటి? ఈ రోజు దీపాలను దానం ఎందుకు చేయాలి? దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తప ఆర్జనం. భగవద్గీతలో కృష్ణవాలే స్వయంగా చెప్పినటువంటిది మాట ఇది. ఎవరైతే దానం చేస్తారో వారికి రెట్టింపు ఫలితం వస్తుంది. అందులో సంవత్సరంలో ముఖ్యమైనటువంటి కార్తీక మాసం చేస్తే 1000 రెట్ల ఫలితం ఎక్కువగా అనేది చెప్పడం జరుగుతున్నది. కాబట్టి దానికి అనుకూలంగా మీరు చెప్పినటువంటి ఉసిరి చెట్టు అనేది విష్ణు సంబంధికమైనటువంటిది. ప్రతి ఒక్క మాసము ఒక్కొక్క ప్రత్యేకంగా ఒక్క దేవునికే ఉంటుంది. కానీ కార్తీక మాసము పౌర్ణమి నుంచి మాస శివరాత్రి వరకు విష్ణు ప్రీతికరంగా, మళ్ళీ ప్రతిపాదించాలి పౌర్ణమి వరకు శివప్రీతికరంగా చేసేటువంటి మాత్రం. అందుకనే మొన్న మనం చూసినట్టుగైతే క్షీరాబ్ది ద్వాదశి ఉసిరి చెట్టు తులసి చెట్టు కళ్యాణం. ఈరోజు కేవలం విష్ణుమూర్తి శివునికి పూజ. అందుకనే ఉసిరి చెట్టు దగ్గరనే దీపారాధన చేయాలి. అలాగే ఉసిరి అనేది ఏమిటయ్యా అంటే మనలో ఉన్నటువంటి చెడు గుణాలు, సి విటమిన్ అనేది కూడా ఇస్తున్నది. దాని మీద దీపం పెట్టిస్తే ఏంటంటే మనలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి పెరుగుతున్నది. కాబట్టి ఖచ్చితంగా దీపదానం అనేది ఖచ్చితంగా చేయాలి. ఒక దీపదానం చేస్తే మనం 3 దీపాలు ముట్టించినటువంటి ఫలితం వస్తుంది. సో అంటే ఈరోజు లక్ష దీపోత్సవాలు చాలా టెంపుల్స్లలో చేస్తున్నారు. ఈవినింగ్ అయితే మొత్తం ఏ టెంపుల్స్ శైవక్షేత్రాలంతా కూడా ఉంటాయి. వేస్తంబాల గుడిలో కూడా ప్రతి ఏడాది లక్ష దీపోత్సవం చేస్తారు. అంటే ఈ లక్ష దీపోత్సవాన్ని చేయడానికి కారణం ఏంటి? ఈ లక్ష దీపోత్సవం ఏ విధంగా నిర్వహించబోతున్నారు? వాస్తవాన్ని కూడా మళ్ళీ చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే దీపం యొక్క గుణం ఏంటిది అంటే 3 పరమాత్మ స్వరూపాలు, శివ విష్ణు బ్రహ్మస్వరూపము. దాంతోపాటు ఏంటంటే ఆ జ్యోతి ప్రజ్వలించినప్పుడు అందులో ఉన్నటువంటి నువ్వుల నూనె ద్వారా, ఆ పత్తి ద్వారా, వత్తి ద్వారా మనకు వచ్చేటటువంటి చెడు వైబ్రేషన్ పోయేసి మనకు ఉన్నటువంటి మంచి ఏది ఉందో అది వస్తుంది. దాంతోపాటు ఏదైతే ప్రకృతిలో ఉన్నటువంటి ఆ వృక్షాలే కానివ్వండి లేదా ఆకాశమే కానివ్వండి వీటి ద్వారా జరిగేటటువంటి ఆ చల్లటి ఉన్నటువంటి వాతావరణాన్ని మార్పడమే కానీ మనలో ఉన్నటువంటి ఆయుర్దాయం పెరగడానికి ఇటువంటి అన్నీ చేస్తుంటారు. దాంతోపాటు ఒక దీపం ముట్టిస్తున్నటువంటి పుణ్యం దక్కేటటువంటి సమయాన లక్ష దీపోత్సవం చేయడం అనేది నభూతో న భవిష్యది. చాలా చోట్ల ఇప్పుడు పెరిగిపోయింది. నిజంగా మన సనాతన ధర్మంలో దీపానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. దాని గురించి ఇప్పుడున్నటువంటి సమీపాన ఉన్నటువంటి దేవాలయాల్లో చేయండి. ఒక 1000 స్తంభాల దేవాలయం కూడా మీరు అన్నట్టుగా అన్ని దేవాలయాల్లో చేస్తున్నారు. దానికి అనుకూలంగానే మన దేవాలయంలో కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా లక్ష దీపోత్సవం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం అయితే 1000 స్తంభాల గుడికి సంబంధించి చూడొచ్చు. భక్తులతోటైతే మొత్తం కిటకిటలాడుతుంది. ఎటు చూసినా భక్త జన సందోహం కనిపిస్తుంది. ఈ రోజంతా కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడం కాదు, వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సేమ్ టైంలో ఆలయ ప్రాంగణం మొత్తం కూడా చూస్తే దీపాలను వెలిగిస్తున్నారు, దీపారాధన చేస్తున్నారు. సాయంత్రం అయితే లక్ష దీపోత్సవాన్ని కూడా 1000 స్తంభాల దేవాలయంలో చేస్తారు. అదేవిధంగా రుద్రేశ్వరాలయం సంబంధించినటువంటి శివుడిని కాకతీయులు ఆరాధించారు. అందుకే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా శివాలయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందులో త్రికుటాలయాలు ఉంటాయి. అదేవిధంగా రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు పొందింది. అక్కడ ఆ దేవాలయంలో కూడా ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి పెరిగింది. ఎక్కడ చూసినా శివుడికి సంబంధించినటువంటి ఆలయాలంతా కూడా ఈ రోజంతా ఇదే విధమైనటువంటి భక్తి పారవశ్యంగా ఉంటాయి. సాయంత్రం జ్వాలా తోరణాలు నిర్వహించడం కావచ్చు, లక్ష దీపోత్సవాలు నిర్వహించడం అనేది ఈ రోజంతా చేస్తారు. సేమ్ టైంలో ఈరోజు కార్తీక పౌర్ణమి కావడంతో వైష్ణవాలయాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం కావచ్చు, వ్రతాలు చేయడం అనేది కూడా, సత్యనారాయణ వ్రతాలు కూడా ఈరోజు చాలా ఎక్కువగా నిర్వహించడం అనేది కూడా ఆనవాయితీగా వస్తుంది. జ్యోతి.